బావ నేను పట్టుకుంటే బావా ఏం గతి బామ్మ అది నేను పట్టుకుంటా. చెల్లె బావ ఎంత మంచోడే, నువ్వు సామాన్లు మోస్తే నీకు భర్త అవుతుంది అని అన్నయ్యనే మోస్తుండు. బావసంటోడు నీకు భర్త రావడం మనం ఏ జన్మలో వేసుకున్న పుణ్యమోనే. అవునన్నయ్య. అత్తమ్మ మంచిగున్నారా? నేను కాకపోతే ఇంకోళ్ళు మోతారు అత్తమ్మ. మన పనులు మనం చేసుకోవాలి. అయినా గింత సామాన్ మీ బిడ్డకు మోయేస్తుందా చెప్పురి? అబ్బా నా అల్లుడు ఎంత మంచోడు. అత్తమ్మ మీరు 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చేది ఉందిగా, అది ఇస్తాను రమ్మన్నారు. అయ్యో అల్లుడు ఇప్పుడు పైసలు లేవు కదా, వచ్చే సంవత్సరం ఇస్తా. పర్లేదు అత్తమ్మ, మరి పోయేస్తాం. అమ్మ మన దగ్గర పైసలు ఉన్నాయి కదనే. పైసలు లేవంటే అల్లుడు కోపానికి అత్తడు అనుకున్నారా? కానీ అల్లుడు మంచోడే, ఇప్పుడు పోయి పైసలు ఇస్తాంపా. చీ, ఈ దరిద్రదానికి రాకుండా అయిపో. ఏం చూస్తున్నావే? ఈ సామాన్లు బాగా పడుతున్నాయి. తినువంటే పెండంచర్ తింటావుగా మొయ్యు. ఎవ కట్నం పైసలు ఇస్తారనుకోని అట్టిగా సామాన్లు మోసిన.